ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను ఎవరు పెడుతున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిపోయింది ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వేదిక వరుస వచ్చి వారు ప్రజెంటేషన్ ఇస్తారు. బట్టి అన్న గారు చెప్తుంది ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం మీకు, ఆ తదుపరి కార్యక్రమం కూడా చెప్పంటా ఉన్నారు. అది ముఖ్యం. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు పునాదులు కొంత అలక ఉంటే ఉండొచ్చు, మా మీద అలకుంటే ఎవరి మీద అలుగుతారు, పిల్లలు తల్లిదండ్రుల మీద అలుగుతారు. వారు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే రోజులు మీవి. కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రకంగా న్యాయం చేసే దశగా పావులు కదుపుతున్న సందర్భంలో ఈ ప్రజెంట్ ఇచ్చిన తర్వాత, ఈ వాస్తవాలు మీరు విన్న తర్వాత గ్రామంలో చిన్న సైజు మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ రకంగా ఆదుకుంటా ఉంది, గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఎంత మేలైన కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాము, ఎంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాము, ఎంత చక్కటి సంక్షేమం ఇస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందనే మాట కూడా మనవి చేస్తాను. గ్రామాల్లో మన కార్యకర్తలు, మన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అధ్యక్షులు, కార్యకర్తలు, పట్టుకొమ్మలోని కార్యకర్తలందరూ కూడా చిన్న చిన్న గేట్ మీటింగ్లు పెట్టాల్సిందిగా, ప్రజలకు వీటిని వివరించాల్సిందిగా, ఆ తర్వాత కొంత పెద్ద సైజు మీటింగ్లు పెట్టుకొని కుల సర్వేలో కానీ ఎస్సీ సర్టిఫికేషన్లు కానీ జరిగిన తీరుతెన్నులు వివరించుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఈ బృహత్తరమైన కార్యక్రమం మిత్రుల మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్ప కార్యక్రమం జరిగింది అంటే వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది అనే మాట కూడా నేను ఘంటాపథంగా ధైర్యంగా మీ ముందు చెప్తా ఉన్నాను. అది కుల సర్వే కావచ్చు, అది ఎస్సీ సబ్కడేషన్ కావచ్చు. ఈ రెండు అంశాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలకి వివరించాల్సిందిగా ఆ బాధ్యత మీదనే మాటగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు 5-10 నిమిషాల్లో మన బయట యువజన కాంగ్రెస్ కార్యక్రమం ఒకటి ఉంది, అక్కడికి వచ్చినారు, వారితో మాట్లాడి ఇక్కడికి వస్తారు. అంతలో ఒకటి పెద్దలు బట్టి విక్రమార్క గారిని వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మొదలు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హలో సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు కమిటీ సభ్యులే ఉన్నారు. దయచేసి మీరు